నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈరోజు మనం నల్గొండ జిల్లా పానగాల్ విలేజ్లో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర దేవాలయంలో ఉన్నాం. ఇది అతి పురాతనమైనటువంటి టెంపుల్. ఇక్కడ ఒక టెక్నాలజీతో నిర్మించినటువంటి ఈ టెంపుల్ చాలా గొప్ప టెంపుల్గా నేనైతే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇందులో ఒక అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన లేకపోతే విజ్ఞానం దాగి ఉన్నది. ఆ విజ్ఞానం ఏందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇది నల్గొండ జిల్లా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయంగా పిలువబడుతోంది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి పురాతనమైనటువంటి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా కూడా నిర్మించారు. ఇది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయంగా కూడా ఇక్కడ కొన్ని శాసనాలు అయితే ఉన్నాయి. అయితే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. చాలామంది ఇక్కడికి వచ్చి సందర్శించి వెళ్తూ ఉంటారు. ఒక టెక్నాలజీ ఉంటుంది ఇక్కడ. ఆ టెక్నాలజీ మీకు ఏందో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఈ గుడిలో 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాలు ఇటు 2 అటు 2 ఉంటాయి. రెండు స్తంభాల నీడ ఒకటి నీడగా పడతా ఉంది. ఆ ఒక్క నీడ ఎట్లా పడతా ఉంది ఏంటి, ఈ చరిత్ర ఏందనేది ఒక మ్యాథ్స్ టీచర్ అని చెప్పేసి ఒక ఆయన, ఈ నీడ ఎట్లా పడుతుంది, దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటే ఏం జరుగుతుంది, ఎంత ఈ నీడ వస్తూ ఉంది, అసలు దీని మెజర్మెంట్ ఇవన్నీ కూడా సూత్రంతో సహా మొత్తం దీని హిస్టరీ అయితే, దీని సీక్రెట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇది గుడికి ఎదురుగా ఉన్నటువంటి కొలను. ఈ కొలంలో పుష్కరాలు కూడా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు స్నానాల కోసం. కృష్ణ వాటర్ ఇక్కడికి పైపుల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తూ ఉంటారు. ఇది గుడి యొక్క చరిత్ర తెలియజేసేటువంటి ఒక శాసనం. ఇది ఎంట్రన్స్. గుడికి మనం గుళ్ళోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది. ఇవి వెనుక సైడు భాగంలో ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు, ఇక్కడ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ గుడి వెనుక భాగంలో ఉంటాయి. ఇది కూడా వెనుక భాగంలో ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఇది రాధాకృష్ణుని విగ్రహం, మీకు చూసే రాధాకృష్ణుని విగ్రహం కావచ్చు, లేదంటే పక్కన ఒక పుట్ట ఉంటుంది వెనుక సైడు. కొన్ని విరిగిపోయినటువంటి నంది విగ్రహాలు కూడా ఇక్కడ కొన్ని మీకు కనిపిస్తాయి బ్యాక్ సైడ్లో. అవి వెనుక సైడ్ వేసి ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పినటువంటి గుడిలో ఉన్నటువంటి ఛాయ, నీడ ఇక్కడే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గర్భగుడిలో ఈ 2 స్తంభాలు, ఇక్కడ అనిపిస్తున్నట్టు 2 స్తంభాల నీడ కూడా ఒకటే నీడలాగా లోపల పడుతుంది. అది ఎట్లా పడుతుంది ఏందనేది ఇది శాస్త్రీయంగా టెక్నికల్ ఇష్యూ. ఇది టెక్నికల్గా కనుగొని
ఇది ఎంత దూరం ఉంటే పడుతుంది, ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఈ ఎంత డిస్టెన్స్ అయితే ఈ నీడ ఇట్లా వస్తుంది అని చెప్పేసి ఒక మ్యాథ్స్ టీచర్ అయితే గణితంలో పట్టున్నటువంటి ఒక టీచరు దీని యొక్క కొలతలు, పరిమాణం ఇవన్నీ ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా తెలియజేయడం అయితే జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత.